ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా రెగ్యులర్‌గా మీతో మీట్ అవుతూనే ఉంటాను. అలాగే మనకి ఎన్నో హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్‌తో కూడా ఈ మధ్య కాలంలో కలుస్తూ ఉన్నాను. సో, ఇక హోమ్ మేడ్‌కి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఈరోజు మాట్లాడబోతున్నాను. నాతో పాటు ఉన్నారు శైలజ గారు. హోమ్ మేడ్‌కి సంబంధించి చాలా ప్రొడక్ట్స్‌కి సంబంధించి అసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఎలా తయారు చేసుకుంటే మనకొక రూపం వస్తుంది? ఇంట్లో కూర్చొని ఆడవాళ్ళు చాలా సింపుల్‌గా ఇలాంటి బిజినెస్‌లు చేయడం వల్ల అసలు ఎంత సంపాదిస్తారో లెక్కే లేదు. అవన్నీ కూడా తన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఎన్నో అవార్డ్స్‌ని గెలుచుకున్నారు. అసలు ఎందుకు ఆవిడ ఈ ఫీల్డ్‌లోకి రావటం జరిగింది? ఈ విషయాలన్నీ వివరిస్తూనే అసలు ఏ బిజినెస్‌లు మనకి మేలు చేకూరుస్తాయి? ఏ బిజినెస్‌లు మనకి కాస్త ఆదాయాన్ని సమకూరుస్తాయి? ఈ విషయాలన్నీ కూడా మాట్లాడబోతున్నాను. వీడియోస్ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మేడంని మీట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? నమస్తే అండి. నమస్తే అండి. సో శైలజ గారు, ఫస్ట్ మీరు అసలు ఈ ఫీల్డ్‌లోకి ఎందుకు రావటం జరిగింది? ఈ విషయాలు చెప్పండి. ఈ ఫీల్డ్ లోకి ఎందుకు రావడం జరిగింది అని అంటే, నేను ఫస్ట్ జాబ్ చేస్తూ ఉండేదాన్ని. తర్వాతకి పిల్లల వల్ల ఏమైందంటే, నాకు చూసుకోవడానికి ఎవరు లేకపోవడం వల్ల ఇంట్లో ఉండాల్సి వచ్చింది. నేను చదువుకున్న చదువు చాలా మంచి చదువు చదువుకున్నాను, మంచి జాబ్ చేశాను, మంచి ఇన్కమ్ ఎర్న్ చేశాను. ఏం చదువుకున్నారు? నేను ఎంకామ్ కామర్స్ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాను. యూనివర్సిటీ క్యాంపస్ లో నాకు మంచి ర్యాంక్ వచ్చింది. అలా మన ఊరు నుంచి హైదరాబాద్కి రావడం అనేది జరిగింది. అలా మనకు ఎదగడానికి అసలు ఎక్కడ తిరుగు లేకుండా మంచి స్టెప్స్ అన్నమాట. నేను జాబ్ చేసేటప్పుడు కూడా ఒక 3 years కి రావాల్సిన ప్రమోషన్ నాకు 1 year కి వచ్చింది. అలా మంచి ఇన్కమ్ ని గెయిన్ చేస్తూ నా సక్సెస్ అసలు ఎక్కడ బ్రేక్ అనేది లేకుండా ఉన్న సమయంలో ఒక 3 years అనేది నేను ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 5 years కంప్లీట్ గా బ్రేక్ అనేది వచ్చేసింది. దేనికోసం? మ్యారేజ్ చేసుకోవడం వల్ల? మ్యారేజ్, పిల్లలు ఓకే. చూసుకోవడానికి ఎవరు లేరు. మా మదర్ లేరు, ఫాదర్ లేరు, ఇంకా చాలా అంటే ఫ్యామిలీ ట్రాజడీస్ చాలా ఉంటాయి. అయితే ఇదేమైంది, ఆ టైంలో ఆ 5 years నేను పిల్లలకు స్పెండ్ చేశాను టైం. బట్ ఎప్పుడు నాకు మానసికంగా ఒకటి బాధపడుతూ ఉండేదాన్ని. ఏదైనా చేయాలి, ఇంట్లో ఖాళీగా ఉండకూడదు. ఒక ఇన్కమ్ అనేది చూసిన తర్వాతకి మనం ఖాళీగా ఉండడం అనేది చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఖర్చులు కూడా అలానే వచ్చాయి. నాకంటూ నేను ఆ రోజు వరకు ఎవరిని అడగకుండా నేనే ఒకరికి ఇచ్చే స్టేజ్ లో ఉన్నదాన్ని సడన్ గా ఒకరిని అడగాలంటే కూడా నేను చాలా ఇబ్బంది పడేదాన్ని. నాకు నీడ్ ఉన్నా కానీ నేను అడగకుండా అలా మేనేజ్ చేసి బాధపడుతూ ఉండేదాన్ని తప్ప నేను ఎప్పుడు అడగలేదు అసలు అలా మనకి ఒక అలవాటు అనేది ఉన్న తర్వాత దబ్బుక్కుని ఎవరినన్నా ఒక మాట అడగాలి అన్నా, చేయి చాపాలి అన్నా చాలా షైగా ఫీల్ అవుతుంది. ఇంకా పిల్లలకు వచ్చేసరికి చిన్న చిన్న ఏదన్నా ఇలానే అడుగుతూ ఉంటారు పిల్లలు. అది మనము సమకూర్చాలన్నా కానీ డబ్బులు కావాలి. ప్రతిదానికి హస్బెండ్ అడగలేము. అడిగినా గానీ అప్పుడే మ్యారేజ్ అయ్యి పిల్లలు అయిన తర్వాతకి వాళ్ళకు ఉండే ఖర్చులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ కమిట్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి. మెయిన్ అయితే ఓకే, కానీ మనకి ఇంకేమైనా కావాలి అంటే ఖచ్చితంగా డబ్బులు కావాల్సిందే. అప్పుడు నేను చాలా స్ట్రగుల్ అయిపోయాను. ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా చాలా స్ట్రగుల్ అయిపోయాను. అప్పుడు మనకు ఖచ్చితంగా ఇన్కమ్ కావాలి అని చెప్పేసి నేను ఇంట్లో ఉండి బిజినెస్ చేయాలి, మళ్ళీ బయటికి వెళ్ళకూడదు, ఖచ్చితంగా ఇంట్లోనే ఉండాలి, పిల్లలు మళ్ళీ సఫర్ అయిపోతారు. అలా అని చెప్పేసి స్టడీ చేసి అన్ని చేస్తే మనకేంటి మాక్సిమం మనకు ఫస్ట్ థాట్ వచ్చేది ఏంటి అని అంటే బట్టలు, జ్యువెలరీస్, మనకు ఫస్ట్ అదే వస్తుంది. ఎందుకంటే మనము ఎక్కువగా అసలు అట్రాక్ట్ అవుతాం లేడీస్ బట్టలు అనగానే. అందుకని మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా అదే షాపింగ్ చేస్తాము, అదే మనకు కంటికి కనిపిస్తుంది కాబట్టి వాటికి అట్రాక్ట్ అయిపోతాం. అప్పట్లో అమెజాన్ గానీ ఇలా ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఫ్లిప్కార్ట్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చాలా బెటర్ గా ఉండేది. అంటే అంత కాంపిటీషన్ లేదు. అప్పుడు కొద్దిగా సేల్స్ అయ్యాయి, పర్వాలేదు. తర్వాతకి మొత్తం సేల్స్ డౌన్, అన్ని రిటర్న్స్ రావడము, సేల్స్ పడిపోవడము, కాంపిటీషన్ పెరగడం జరిగింది. స్టార్టింగ్ స్టేజ్ లో కొద్దిగా ఇన్కమ్ గెయిన్ చేశాను, బట్ మనకు అది సరిపోలేదు. మనము ఒక స్టేజ్కి వచ్చిన తర్వాతకి ఏమవుతుంది, అప్పుడు 5,000 వచ్చినా హ్యాపీ, తర్వాతకి 10,000 వచ్చినా హ్యాపీ. కానీ లేదు మన టార్గెట్ 1 lakh అన్నీ పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు అవన్నీ క్లోజ్ చేసేసి అప్పుడు ఇంటి ముందు నైబర్స్ ఉంటారు కదా, వాళ్ళు మైసూర్ పాకు, జిలేబీలు అవి చేస్తూ ఉండేవాళ్ళు. చేసి ఒక ఇండస్ట్రీ అని కూడా కాదండి, ఒక కిచెన్ టైప్ లో చేసి అన్ని షాప్స్ లోకి వేస్తూ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ ఏమో మేనేజ్ చేస్తుంటారు, వాళ్ళ 2 పిల్లలేమో అన్ని షాప్స్ లోకి వెళ్ళి అవన్నీ వేసేస్తూ ఉంటారు. ఒక దగ్గరనే రెడీ చేసి అన్ని షాప్ లోకి వేయడం. వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ 2 lakhs. ఇది ఎప్పుడు 8 years బ్యాక్, 8-9 years బ్యాక్ మంత్లీ ఇన్కమ్ 2 lakhs అని.
అది చూసాక మనకి ఎప్పుడైనా కానీ మనకంటూ ఒక ప్రోడక్ట్ ఉండాలి, అది మనమే చేసుకోవాలి, మనమే సేల్ చేసుకోవాలి. అప్పుడే దానికి ఫ్యూచర్ ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ అయిపోయింది, తర్వాత వాళ్ళ పిల్లలు కూడా క్యారీ చేస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ చేసుకున్నప్పుడు ఏం చేసుకున్నారు అని అంటే వాళ్ళే ఒక షాప్ లాగా పెట్టుకొని అవి సేల్ చేసుకున్నారు. పిల్లల తరానికి వచ్చేసరికి వాటిని మార్కెట్ చేసుకొని కొన్ని హోల్సేల్ షాప్స్ లో వేసుకోవడం, కొన్ని రిటైల్ షాప్స్ లో చేసుకోవడం, వాటికి బ్రాండింగ్ చేసుకోవడం, వాళ్ళ లెవెల్కి వచ్చేసరికి అది గ్రో అయింది. అంటే మనం బిజినెస్ చేసినప్పుడు థర్డ్ పార్టీ మీద ఎవరైనా బిజినెస్ పెట్టిస్తానంటే వాళ్ళ నాలెడ్జ్ మీద డిపెండ్ కాకూడదు. మనకంటూ ఒక స్కిల్ ఉండాలి, మనకంటూ ఒక ప్రోడక్ట్ ఉండాలి. అప్పుడే అది మన పిల్లలకు కూడా అది ఫార్వర్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లీస్ట్ కాకపోనివ్వండి, అట్లీస్ట్ మనం ఒక 10 మందికి ఉపాధి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి నేను స్ట్రాంగ్ గా అది ఫిక్స్ అయిపోయి మనకంటూ ఖచ్చితంగా ప్రోడక్ట్ ఉండాలి. మనకు ఆన్లైన్ లో ఎన్నో ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి, అన్ని చెక్ చేస్తే అన్ని బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తే ప్రతి దాంట్లో ఒక్కొక్క టైంలో ఎండ్ అయిపోతుంది. మళ్ళీ ఒక రోజు ఇంకా ఏం చేయాలి, మళ్ళీ క్వశ్చన్ మార్కే. ఒకరి మీద డిపెండ్ అయితే మనకు ఫ్యూచర్ అనేది లేదు, ఒకరి టాలెంట్ మీద. సో అసలు మీరు ముందు జాబ్ కాకుండా బిజినెస్ సైడ్ ఎక్కువగా ఆలోచించారు. మన కామర్స్ కాబట్టి బిజినెస్ ఐడియాస్. ఇంకా మా హస్బెండ్ కూడా పుషప్ చేయడం ఎక్కువ, బిజినెస్ కి ఎక్కువ సపోర్ట్ చేసేవారు. ఎప్పుడు ఎవ్రీ మూమెంట్ ఏదైనా కానీ డిసైడ్ చేసుకోవడం, మాట్లాడుకోవడం అన్నీ జరుగుతూ ఉండేది. తర్వాత నాకు ఇన్వెస్ట్మెంట్ కావాలి అన్నా, ఏమైనా ప్రాబ్లం అయినా కానీ ఖచ్చితంగా సాల్వ్ చేస్తూ ఉండేది అనమాట. అలా కొంచెం సపోర్ట్ ఉండేది. ఏం చేస్తారండి మీ బిజినెస్? మీ హస్బెండ్ ఏం చేస్తారు? మా హస్బెండ్ ఫస్ట్ ఫార్మాలో మార్కెటింగ్ లో జాయిన్ అయ్యారు, ఎంప్లాయీ లాగానే జాయిన్ అయ్యారు. బాగానే హెల్ప్ అయింది అయితే మీకు. మార్కెటింగ్ లో ఎంప్లాయీ లాగానే ఉన్నారు. తర్వాతకి ఒక 3 years బ్యాక్ తను ఓన్ గా కంపెనీ పెట్టుకున్నారు. నేను ఫైనాన్షియల్ గా నేను స్టాండ్ అయిపోయాక మనకున్న కమిట్మెంట్స్ కి మనకున్న ఇన్కమ్ తోటి సరిపోతుంది, మనకు సమ్ అమౌంట్ మన దగ్గర ఉంది. ఇప్పుడు తను జాబ్ మానేసి బిజినెస్ చేయడానికి సపోర్ట్ దొరికింది. అలా మ్యూచువల్ గా నేను బిజినెస్ లోకి ఎంట్రీ అయినప్పుడు తను సపోర్ట్ ఇచ్చారు, తను బిజినెస్ లోకి ఎంట్రీ అయినప్పుడు నేను సపోర్ట్ ఇచ్చాను. అలా సపోర్ట్ చేసుకుంటూ ఒక బ్యాలెన్సింగ్ అనేది ఈ రోజు వచ్చామన్నమాట మేమిద్దరము. అలా ఆ రోజు నాకు అర్థమైన విషయం అది. తర్వాతకి మనకు టీవీలో న్యూస్ లో చూసినా గానీ మేక్ ఇన్ ఇండియా ఇంకా స్కిల్ ఇండియా అనే కాన్సెప్ట్ వినిపిస్తుండేది. ఇది ఏంటి అని చెప్పేసి MSME లో ఒకటి కోర్స్ కూడా చేశాను, సర్టిఫైడ్ కోర్స్ కూడా చేశాను. చేసిన తర్వాతకి మనకు స్కిల్ ఉండాలి. ఖచ్చితంగా స్కిల్ ఉంటేనే మనము ఖచ్చితంగా బిజినెస్ లో ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఎంత పెద్ద బిజినెస్ అని ఉండనివ్వండి, దాంట్లో టాప్ టు బాటం వరకు చేసే ఎంప్లాయీస్ ఏమేమి పని చేస్తున్నారో అన్ని పనులు మనకు వచ్చి ఉండాలి. మనం కూర్చొని చేయాల్సిన అవసరం లేదు, బట్ అన్నిటి మీద అవగాహన ఉండాలి. వెబ్సైట్ డిజైనింగ్ అనుకోండి, SEO అనుకోండి, డిజిటల్ మార్కెటింగ్, ఇవి ఇంపార్టెంట్. ఇప్పుడు అప్కమింగ్ ఇది ఎప్పుడు 10 years బ్యాక్ నేను నేర్చుకున్నాను. అప్పుడు ఫ్యూచర్ దీనికి ఉంది. ఓన్ వెబ్సైట్ ఉందండి, ఓన్ వెబ్సైట్ ఉంది. అవన్నీ నేర్చుకునే ముందు ఇది దేనికి యూజ్ అవుతుంది, ఈ కోర్స్ చేస్తేనే నాకు లైఫ్ ఉంటుందని ఆలోచించలేదు. ప్రతి దాన్ని నా బట్టలకు అనుకోండి, ఫుడ్ కి అనుకోండి, కొన్ని వాటిని పక్కకు పెట్టేసేసి, వాటికి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కదా అది పక్కకు పెట్టేసేసి ఈ కోర్సుల మీద నేను స్పెండ్ చేయడం జరిగింది, నేర్చుకోవడం మీద స్పెండ్ చేయడం జరిగింది. అప్పుడు ఇంతలాగా లేవండి, ఇంత నాలెడ్జ్ ఇచ్చే సైట్స్ లేవు, అప్పుడు యూట్యూబ్ లో అంతగా నేర్పించే వాళ్ళు లేరు. మనం ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకున్నా కానీ అంత ఇన్ఫర్మేషన్ లేదు. సరే అని చెప్పేసి మనకు ఎక్కడ లేదు అని చెప్పేసి నా ఓన్ గా స్టార్ట్ చేసేసాను లెర్నింగ్. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఎక్కువ నేను ఏం చేసేదంటే మన ఫారెన్ ఛానల్స్ ఎక్కువ చూస్తూ ఉండేది. వాళ్ళు ఆల్రెడీ అప్గ్రేడెడ్, చైనా వాళ్ళవి ఎక్కువ చూస్తుండేది. వాళ్ళ ప్రోడక్ట్స్, వాళ్ళ వర్క్ స్టైల్ ఎక్కువ వాళ్ళని చూస్తూ ఉండేదాన్ని. అక్కడ చిన్న పిల్లలు చాలా స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అంటే మరి మనం చేయాల్సింది ఏంటి, ప్రోడక్ట్ తయారు చేయాలి. అంటే మనం ఎవరినైనా ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. అలా చూస్తే మన చైనీస్ ని చూస్తే ఇప్పుడు చాలా మందితో కాంటాక్ట్ అవుతూ ఉండేదాన్ని. డైలీ కంపెనీస్ తోటి కాంటాక్ట్ అవుతూ ఉంటే వాళ్ళు డీల్ చేసే అమ్మాయిలు మంచి యంగ్గా ఉన్న అమ్మాయిలు, వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఆ వర్క్ మన ఇండియాలో మన పిల్లల్ని చేయమంటే ఫస్ట్ పేరెంట్స్ ఒప్పుకోరు. నువ్వు చేసి సాఫ్ట్వేర్ చేయాలి, లేకపోతే మంచి ప్రొఫెషన్ చేయాలి, కానీ ఇలా కూర్చొని వర్క్స్ చేయకూడదని మన దగ్గర ఎంకరేజ్ చేయరు. కానీ అక్కడ వర్క్ స్టైల్ అనేది డిఫరెంట్. వాళ్ళు ఆ వర్క్స్ ఒక టాయ్స్ ఉన్నాయనుకోండి, ఆ టాయ్స్ చేసే ప్రాసెస్ లో కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఎలా ఉంటుందో అదే విధంగా మేనేజ్ చేస్తూ ఉంటారు. వర్క్ కల్చర్ అలానే ఉంటుంది. అమ్మాయిలు కూడా చాలా బాగుంటారు. అసలు వీళ్ళకి ఈ వర్క్ ఎలా చేస్తున్నారో అనిపిస్తుంది అనమాట. మంచి డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది. మీరు కాంటాక్ట్ అయ్యారా వాళ్ళతో?
కాంటాక్ట్ అయ్యాను. ఇప్పటికీ స్టిల్ ఈ రోజు కూడా మనం ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ లో ఉన్నాము. అవన్నీ చేస్తూ ఉంటాము. మేము కూడా వేరే కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ కూడా చేస్తూ ఉంటాం చేస్తున్నాం. ఆ రోజు నేను అలా ఇన్స్పిరేషన్ గా తీసుకొని అలా 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 చేస్తూ ఉంటే ఒక రోజు చాక్లెట్ అనేది నాకు తగిలింది. ఈ ప్రోడక్ట్ ఎన్నో వెతికితే, సముద్రం అంతా వెతికితే నాకు ఇదొక ప్రోడక్ట్. నేను అక్కడ స్టాప్ అయిపోయి దాని గురించి స్టడీ చేయడం స్టార్ట్ చేశాను. ఆ చాక్లెట్ దగ్గర స్టాప్ కావడానికి కారణం కూడా మా పిల్లలు చాక్లెట్ బయట అమ్ముకోవడానికి కాదు, మన పిల్లల కోసమే యూజ్ అవుతుందని డిఫరెంట్ వెరైటీస్ చేయడము, పెట్టడము, వాళ్ళ పిల్లల బర్త్డేస్ అయితే అందరికి ఇవ్వడము, తర్వాత వాళ్ళు బాగున్నాయని వాళ్ళు అడగడము, అలా 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 మనకు ఆల్రెడీ నాకు ఇన్ని నాలెడ్జెస్, ఇన్ని స్కిల్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మన ప్రోడక్ట్ స్టార్ట్ చేయడమే దాన్ని ఒక రేంజ్ లో స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. అంటే ఖచ్చితంగా కస్టమర్ కి రీచ్ అయిపోయింది. నేను లర్న్ చేశాక ఎర్న్ చేయడానికి ముందుకెళ్ళాను. ఫస్ట్ లెర్నింగ్ కంప్లీట్ అయింది, తర్వాత ఎర్నింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఏ ఇయర్ స్టార్ట్ చేశారండి మీరు ఈ బిజినెస్ అని? ఇది ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 2017 నుంచి స్టార్ట్ అయిపోయిందండి. ఇది 17 నుంచి స్టార్ట్ చేసాం. 4 years అంటే 7 years. అంతకుముందు కదంతా లర్నింగ్ ప్రాసెస్ ఉంటుందిగా, అదంతా ఎక్కడా వేస్ట్ కాలేదు. అదే ఈ రోజు ఒక బల్క్ గా అమౌంట్ తీసుకురావడానికి నాకు యూజ్ అవుతుంది. ఆ రోజు నాకు 0 ఇన్కమ్ నేను లర్న్ చేసే టైంలో. కాకపోతే ఆ స్పెండ్ చేయలేదు అనుకోండి నేను ఆ రోజు, ఈ రోజు ఇన్కమ్ నాకు రాదు. నేను ఒకరి మీద డిపెండ్ కావాలి ప్రతిదానికి. వాళ్ళ నాలెడ్జ్ ఎంత ఉందో అంతే నాకు ఇన్కమ్ వస్తుంది. నాకు నాలెడ్జ్ ఎంత పెంచుకుంటే నా ఇన్కమ్ అనేది నా చేతిలో ఉంటుంది. ఏదైనా అంతే అండి, మనకి నాలెడ్జ్ ఉంటేనే మనం స్టేబుల్ గా నిలబడగలుగుతాం, లేకపోతే ఏదో ఒక టైంలో పడిపోవడం జరుగుతుంది. సో మీరు ఈ లెర్నింగ్ ప్రాసెస్ లో మీరు కోల్పోయిన టైం కానివ్వండి, మీరు బాధపడ్డ సిచ్యువేషన్స్ కానివ్వండి, నాకన్నా ముందు వీళ్ళు వెళ్ళిపోతున్నారు, నేను అక్కడికి రీచ్ అవ్వలేకపోతున్నాను అన్న ఫీల్ కానివ్వండి, ఏదన్నా జరిగింది అలాంటి? చాలా జరిగింది. స్టిల్ ఈ రోజు కూడా, నిన్న నైట్ వరకు కూడా జరిగింది అనుకోండి. మనము ఒక బిజినెస్ లో ఎంట్రీ అయిపోయి ఒక ఇంటిలో నుంచి, ఒక సేఫ్ జోన్ నుంచి బయటకు వచ్చేసేసి ఒక క్యూ లైన్ లో నిలబడతాం కదా, ఒక సక్సెస్ కి ఒక లైన్ లో నిలబడ్డాను నేను. ఇంకా 100% సక్సెస్ తీసుకున్నట్టు కూడా నాకు ఏ రోజు నాకు ఫీలింగ్ కలగట్లేదు ఇంకా. ఎందుకంటే మనకు అది ఆశ ఉంటుంది అనమాట. ఈ రోజు కదా, ఈ రోజు అయిపోయింది, మరి రేపు ఏంటి పరిస్థితి అనేది. అలా లేదనుకోండి, నేను ఈ రోజుకి స్టాప్ అయిపోతాను. అంత కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, పరిగెత్తాల్సిందే. కాకపోతే అట్లీస్ట్ నేను క్యూ లైన్ లో ఉన్నాను, నన్ను వెనకవాడు పుష్ చేస్తే నేను ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను. ఏదో ఒక రోజు మనము ముందుకు వెళ్ళిపోవాల్సిందే, గోల్ ని వెళ్ళాల్సిందే. సో మీరు గోల్ ని రీచ్ అవ్వలేదన్నారు, చూస్తుంటే చాలా ఫొటోస్ అవి కనపడుతున్నాయి. ఏంటి, మీకు ఏమైనా అవార్డ్స్ వచ్చాయా? ఏంటి పరిస్థితి? అవార్డ్స్ వచ్చాయండి. మనకి ఇంత ముందుకి ఏం అవార్డ్స్ వచ్చాయండి ఇది పక్కకు పెట్టేసి ఈ ఇయర్ ఏం వచ్చాయనేది దాని గురించి చెప్తున్నాము. గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డ్ వచ్చింది. అది కొంచెం ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చే అవార్డ్ అనమాట మనకు ముంబైలో. సో ఏంటి ప్రాసెస్, ఏంటి అవార్డు రావడానికి ఏంటి ప్రాసెస్? అంటే లైక్ గ్లోబల్ ఎక్సలెన్స్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ కదా. ఈ లెవెల్లో అవార్డు రావడానికి మీరు కష్టపడ్డ విధానం కానివ్వండి, మీరు ఏదన్నా అప్రోచ్ అయ్యారా, త్రూ దేని ద్వారా అన్న వెళ్ళడం జరిగిందా అవార్డు తీసుకోవడానికి, అలా చెప్పండి. మనకు ఫస్ట్ గ్లోబల్ ప్రైడ్ అవార్డు వచ్చిందండి బెంగళూరులో. మనకు సౌత్ ఇండియా లెవెల్లో మనకు గ్లోబల్ ప్రైడ్ అవార్డు అనేది ఫస్ట్ వచ్చింది నాకు 2024లో. అంతకు ముందుకు చిన్న చిన్న అవార్డ్స్ మన తెలంగాణ స్టేట్ వైజ్ వచ్చాయి. అవన్నీ హెల్ప్ అయ్యాయి అనుకోండి, దాని ఈ నేషనల్ వరకు వెళ్ళడానికి అవన్నీ కూడా హెల్ప్ అయ్యాయి నాకు. అయితే ఇప్పుడు రైట్ నవ్ ఏంటి అంటే 2024లో గ్లోబల్ ప్రైడ్ అవార్డు వచ్చినప్పుడు అదేంటి అంటే వాళ్ళందరూ వాళ్ళే మనకు కాంటాక్ట్ కావడం జరిగింది. మనకి ఏంటి అంటే నా బిజినెస్ నాకే ఉపయోగపడడం కాదండి, కొన్ని వేల మందికి ఉపయోగపడింది. ఇప్పుడు నేను మెటీరియల్ తయారు చేసేసి, రా మెటీరియల్ తయారు చేసి, కొన్ని కాన్సెప్ట్స్ తయారు చేసుకొని, చాలా కాన్సెప్ట్స్ అవన్నీ తయారు చేసుకొని మార్కెట్లోకి మనం ఇష్యూ చేస్తాం. వాటిని యూస్ చేసుకొని కొన్ని వేల మంది ఉపాధి పొందుతున్నారు. నా దగ్గర కోర్సులు చేసిన వాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, నాకు మాక్సిమం నా కస్టమర్స్ అందరూ నార్త్ ఇండియన్స్ ఉంటారు. మన తెలుగు వాళ్ళనేది చాలా తక్కువ. అసలు నేను ఉన్నాను, ఇలాంటి బిజినెస్ ఉందని కూడా తెలియడం కూడా చాలా తక్కువ మందికి తెలుసు. అంటే చెప్పకూడదు కానండి, మళ్ళీ మన తెలుగు వాళ్ళు ఫీల్ అవుతారేమో కానీ, ఇలా పని చేయడం ఉంటుంది చూసిన అవర్స్ నార్త్ వాళ్ళు బాగా చేస్తారండి. ఓకే, కొంచెం బాగా ఎక్కువ కష్టపడతారు. మన వాళ్ళు ఏంటి అంటే బాగా ఎడ్యుకేషన్ ఇష్టపడతాం మనం. ఎడ్యుకేషన్ వైపు బాగా చదువుకోవడము, మంచి జాబ్స్ చేయడం వాళ్ళకి ఇష్టపడతాం మనం. కానీ అది ఒక జాబే కదా, ఎన్ని రోజులున్నా ఎన్ని సంపాదించినా ఈ రోజు మనం జాబ్ మానేస్తే ఈ రోజు వరకే. ఒక బిజినెస్ అనుకోండి, మనమే 10 మందికి ఇవ్వచ్చు, ఉపాధి కల్పించవచ్చు.
నా గోల్ కోసం నేను వర్క్ చేస్తున్నాను, నేను బిజినెస్. నా గోల్ కోసం 10 మంది వర్క్ చేస్తున్నారు, వాళ్ళు జాబ్. రైట్. నేను నా గోల్ కోసమే పని చేయాలని నేను ఫిక్స్ అయిపోయాను. ఓకే. అలాంటి ఫిక్స్ అయిపోయిన వాళ్ళందరూ నాతో పాటు ప్రయాణం చేస్తూ వస్తున్నారు. అలా జరిగింది. అయితే ఇప్పుడు గ్లోబల్ ప్రైడ్ అవార్డు వచ్చినప్పుడు వాళ్ళే కాల్ చేశారు, నాకు కాల్ చేశారు. సో ఏం బేస్ చేసుకొని అండి, అంటే మీరు త్రూ అవుట్ ఇండియా లెవెల్లో మీ బిజినెస్ అనేది డెవలప్ అయింది అనా, ఏం బేస్ చేసుకొని అవార్డు అనేది రావడం జరుగుతుంది? ఇన్ కేస్ మన వ్యూస్ కూడా తెలియాలి కదా, ఈ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు రావాలంటే ఈ పనులు చెయ్యాలి అనే ఒక ఐడియా రావాలి కదా, అందుకని నేను నా కోసం మాత్రమే కాకుండా నా తోటి మహిళల కోసం కూడా తోడ్పడడం జరిగింది. నేను ఒక్క 1 రూపీ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయకుండా నియర్లీ 4-5 ఇయర్స్ ఎంతో మందికి ట్రైన్ చేశానండి. ఎనీ టైం వాళ్ళు నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అనగానే వెంటనే వాళ్ళకి రియాక్ట్ అయ్యి ఇది కాదు ఇలా చేస్తే మీకు మూవ్ అవుతుంది ప్రోడక్ట్. ఎందుకంటే వాళ్ళు సంథింగ్ గెయిన్ చేస్తేనే నా ప్రోడక్ట్ ఇక్కడి నుంచి మూవ్ అవుతుంది. వాళ్ళకి రా మెటీరియల్ సప్లై చేసేది నేను. వాళ్ళకి ఏమైనా ట్రబుల్ వచ్చింది, స్టక్ అయిపోయారు, నేను కూడా స్టక్ అయిపోతాను. కాబట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది మ్యాండేటరీ. అలా నేను ఎక్కడ స్వార్థం అనేది పెట్టుకోలేదు. నేను ఆ రోజు నేను ఎలా స్ట్రగుల్ అయ్యాను, నేను ఎలా ఫీల్ అయ్యాను, ప్రతి కస్టమర్లో నేను అది నన్ను నాలో వాళ్ళలో నన్ను చూసుకునేదాన్ని. చూసుకొని అసలు ఎప్పుడు నేను స్వార్థం అనేది పెట్టుకోలేదు. ఆ టైంలో స్వార్థంగా లేకపోవడం వల్ల కూడా నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ప్రతిదీ మనము అలా అపాత్ర దానం చేయడము, ప్రతిదీ మనం ఇలా ఫ్రీగా చెప్పడం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగింది. నేను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కొంతమంది అలా కూడా జరిగినాయి అనమాట. శైలజ గారు, ఇక్కడ ఒక విషయం చెప్పండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక విద్య ఉంది, ఆ విద్యని 10 మందికి పంచుతాం. అఫ్ కోర్స్ మనం కొంచెం ఎక్స్పీరియన్స్ అవుతాం, చెప్తూ ఉంటే చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది. కానీ మనకన్నా మించిపోయి స్థాయిలో కొంతమంది వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మనం క్రికెట్ చూసుకుందాం, ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ అనుకున్నాం, ఇప్పుడు విరాట్ కోహ్లీ అంటున్నాం. రేపొద్దున విరాట్ కోహ్లీని కూడా బీట్ చేసే వాళ్ళు రావచ్చు. కానీ సచిన్ స్థానమే కదా అనే వాళ్ళకన్నా విరాట్ కోహ్లీని అభిమానించే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయినట్టు. ఇప్పుడు మీరు దగ్గర ట్రైనింగ్ తీసుకొని మీరు ఈ స్థాయిలో ఉండి మీకన్నా మించిన స్థాయిలో మీరు ట్రైన్ చేసిన వాళ్ళు ఎవరన్నా వెళ్ళారా? నన్ను మించిన స్థాయిలో వెళ్ళారా అంటే వాళ్ళు డబ్బుల పరంగా వెళ్ళొచ్చండి. వాళ్ళు నాకంటే స్ట్రాంగ్ అయ్యారు అన్నమాట. వాళ్ళు నాకంటే డబ్బులు ఎక్కువ ఎర్న్ చేయొచ్చు. నేను కొన్ని ఫ్రీ సర్వీసెస్ ఇచ్చినాయి, వాళ్ళు దానికి పే చేయమని అడిగేసి వాళ్ళు ఎర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు. ముంబైలో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు. 2-3 మాత్రం ఎప్పుడు నాతోటి ధీటుగా ప్రయాణించడానికి ట్రై చేసే వాళ్ళు ఉన్నారు. ఆ కాంపిటీషన్ ఇవ్వడము, నన్ను స్ట్రగుల్ చేయడము అలాంటివి కూడా చేశారనమాట. బ్యాడ్ ప్రమోషన్ చేయడం అలాంటివి కూడా చేసి వాళ్ళు డబ్బుల పరంగా ఎదిగారు. ఓకే, కానీ వాల్యూస్ పరంగా మాత్రం ఎప్పుడు వాళ్ళకంటే ఒక 10 మెట్లు ఎక్కువనే ఉన్నాను. అక్కడ నేను హ్యాపీగా ఉన్నాను. అక్కడ మనము ఎదిగారు అనే విషయం నేను కేవలం డబ్బుల పరంగా నేను యాక్సెప్ట్ చేయను. మనకు ఒక తృప్తి ఉంటుంది కదా. నిన్న ఒక కస్టమర్ అండి, ఆ కస్టమర్ జస్ట్ ఒక 2 months బ్యాక్ మీ దగ్గర ఇవన్నీ నేర్చుకున్నాను, ఈరోజు నాకు 200 ఇన్కమ్ వచ్చింది అని చెప్పేసి 200 రూపీస్ నోట్ ని నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు. తర్వాతకి నెక్స్ట్ ఒక 2-3 days కి నాకు ఈరోజు 500 వచ్చాయని పెట్టారు. ఇలా డైలీ పెట్టొద్దు, నీకు 2 lakhs ఇన్కమ్ వచ్చినప్పుడు నాకు పెట్టు అని చెప్పాను. అంటే మేడం నాకు అంత సీన్ లేదు అని చెప్పాను అనమాట. లేదు అలా ఏం లేదు, జస్ట్ ఒక 1 month చాలు నీకు అని చెప్పాను. ఎగ్జాక్ట్లీ నేను 1 month అన్న దగ్గర 2 months టైం తీసుకున్నారు. కరెక్ట్ గా 2 lakhs అమౌంట్ తన అకౌంట్ లో ఉంటే దాని ఫోటో తీసి స్క్రీన్ షాట్ పెట్టారనమాట. నా అకౌంట్ లో ఈరోజు బ్యాలెన్స్ 2 lakhs మేడం, మీరు చెప్పినట్టే చేశాను నేను. ఆ రోజు నేను గివ్ అప్ చేసేదాన్నేమో, కాకపోతే మీరు ఒక గోల్ అనేది పెట్టారు కదా, దాని ప్రకారమే నేను ఏ దానికి నేను లొంగకుండా, అంటే టైం వేస్ట్ చేయకుండా నా ఎఫర్ట్ అంతా దీనినే పెట్టాను, నాకు ఇన్కమ్ వచ్చింది, రియల్లీ గ్రేట్ మేడం అని చెప్పేసి నిన్న మెసేజ్ చేశాను అనమాట. నిన్న మొత్తం అలా ఇలాంటివన్నీ మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలాంటివన్నీ మన డబ్బులతో ఎలా. సో అమౌంట్ విషయం వచ్చింది కాబట్టి శైలజ గారు ఒక విషయం చెప్పండి. ఈ ఎర్నింగ్ అనేది అసలు ఒక సాగరం అండి, ఒక రకంగా చెప్పాలి అంటే. ఎక్కడ ఆగము. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, ఒక ఎర్నింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత, సమ్ అమౌంట్ వచ్చిన తర్వాత తృప్తి అనేది పడరు. మానవ సహజ లక్షణం అది. ఎవరు వాళ్ళు వీళ్ళని కాదు, ప్రతి ఒక్కళ్ళకి అంతే ఉంటుంది. ఇవాళ 15, రేపు 20, రేపు 25 ఇలా వెళ్తూ ఉంటుంది. కాకపోతే మీరన్న ఈ బిజినెస్ ఇప్పుడు మనం వీడియో చూసే వాళ్ళకైనా ఇది చేయటం వల్ల ఖచ్చితంగా ఇంత అమౌంట్ వస్తుంది ఇంత టైంకి అనేది మీరు ఏమన్నా చెప్పగలరా? ఎనీ బిజినెస్ అండి, మనకు ఎవరికైనా 24 hours టైం ఉంటుంది. 24 hours లో మనం ఎంత లేదంటే 10 hours మన కోసం మనం స్పెండ్ చేసే టైం ఉంటుంది. ఇంకా రిమైనింగ్ 12 hours అంటే 50% మనము చేసేసుకుందాం.
12 అవర్స్ మనము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 12 అవర్స్ ఖచ్చితంగా మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో 100 మెంబర్స్ బిజినెస్ లో దిగారనుకోండి, ఈ 12 అవర్స్ లో ఒకళ్ళు 1 అవర్ యూజ్ చేయొచ్చు, ఒకళ్ళు 12 అవర్స్ యూజ్ చేయొచ్చు, 5 అవర్స్ యూజ్ చేయొచ్చు. ఈ 12 అవర్స్ యూజ్ చేస్తున్నాం అనుకోని వాళ్ళు ఫిజికల్ గా కూర్చొని మెంటల్ గా వేరే ఆలోచించవచ్చు. వాళ్ళ ఎఫర్ట్ ఎలా పెడుతున్నారు అనేది మనం చెప్పలేం. బిజినెస్ చేయడం వల్ల ఇంత ఇన్కమ్ వస్తుందని చెప్పడంలో ఒక పర్సన్ ని బట్టి ఉంటుంది, వాళ్ళు స్పెండ్ చేసే క్వాలిటీ ఆఫ్ టైం ఉంటుంది. ఇన్కమ్ ఎంత వస్తుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అనేది కాదు. ఒకటే రోజుని, నెల రోజుల్ని మనము ఒక మనిషి 3 times ఎక్కువ చేయొచ్చు. అంటే ఒక మనిషి 3 months లో చేసేది నేను 1 month లోనే చేసేస్తాను. అలా అప్పుడు నాకు ఏమవుతుంది, కాలంతో పాటు నేను అమౌంట్ ని పరిగెత్తి నేను దాన్ని వెనక్కి తీసుకొచ్చాను. అంటే నేను 3 months లో మనం చేసి 3 lakhs వచ్చేది నేను 1 month లో తీసుకొచ్చాను. ఆ 3 lakhs నెక్స్ట్ మంత్ కాంపౌండ్ అయిపోతుంది. అలా నేను 1 crore రీచ్ కావడం అనేది ఇలా క్వాలిటీ టైంలో క్వాలిటీ ఐటమ్స్ ని క్వాలిటీగా స్పెండ్ చేసినప్పుడే మనకి ఇన్కమ్ వస్తుంది అనమాట. అలా అని చెప్పేసి మనం క్వాలిటీ ఇవ్వలేదు, టైంకి క్వాలిటీ ఇవ్వలేదు, ప్రోడక్ట్ క్వాలిటీ ఇవ్వలేదు, మన నాలెడ్జ్ అసలు క్వాలిటీ లేదు, మన దగ్గర స్కిల్లే లేదు. మనం ఒక ప్రోడక్ట్ ని తయారు చేయడానికి 2 hours పట్టే దగ్గర మనం 5 hours స్పెండ్ చేస్తామేమో, అది కస్టమర్ రిజెక్ట్ చేస్తారేమో. అలా పర్సన్ టు పర్సన్ మనం స్పెండ్ చేసేదాన్ని బట్టే, మనకున్న క్వాలిటీస్ ని బట్టే ఇన్కమ్ అనేది ఉంటుంది. మీరు ఒక బాటిల్లో ఈ కాస్ట్ ఎంత అని అడిగారు, ఒక 10 బాటిల్స్ ఉన్నాయండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ట్యాగ్ వేస్తారు. ఒకదానికి 10 rupees వేసారు, ఒకదానికి 1000 వేసారు, ఒకదానికి 1 lakh rupees కూడా ఉంటుంది. 10 బాటిల్స్ 10 rates వేసారు. ఎందుకు దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఒక దాంట్లో అది ఖాళీ బాటిల్, ఆ బాటిల్ ప్లాస్టిక్ బాటిల్ 10 rupees కంటే ఎక్కువేం ఉండదు. ఇంకో బాటిల్లో మినరల్ వాటర్ ఉన్నాయి 20 rupees. ఇంకో దాంట్లో మంచి వైన్ లాంటిది ఉంది, దానికి ఒక 300 rupees. తర్వాత ఇంకో దాంట్లో బంగారం ఉంది కాబట్టి దానికి 1 lakh. ఇంకో దాంట్లో వజ్రాలు ఉన్నాయి కాబట్టి దానికి 3 crores అంటారు. అలా అలా మనము అందరిలాగానే మనము మనుషులమే. మనము ఎంత స్కిల్ ఉంది, మనకి ఎంత నాలెడ్జ్ ఉంది, మనం ఎంత కమిట్మెంట్ గా వర్క్ చేయగలుగుతాము, ఇదే టైంని, ఇదే బ్రెయిన్ ని, ఇదే సొసైటీని, ఇదే కస్టమర్స్ ని సేమ్ ప్రోడక్ట్ యూజ్ చేసుకొని మనం ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం. మనం ఎంతసేపు నాలెడ్జ్ ని పెంచుకోవాలండి, కస్టమర్ తోటి బిహేవియర్ ఎలా చేయాలి, ఇది మెయిన్ ఇంపార్టెంట్. అసలు పోయేదంతా ఇక్కడే, కస్టమర్ బిహేవియర్, ఇది సైకాలజీ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, మన బిహేవియర్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఇన్కమ్ అనేది ఉంటుంది. మనం జనరల్ గా ఎక్కడైనా చూస్తే మీరు ఈ ప్రోడక్ట్ తీసుకోండి, ఇవి చేయండి, చేసి మీకు నెలకి 2 lakhs ఇన్కమ్ గ్యారంటీ అంటారు కదా, నేను అది ఒప్పుకోనండి. మీరు 2 lakhs కాదు కదా 20 lakhs కూడా చేయొచ్చు. 2 lakhs అందరు చేసే దగ్గర మీరు 20,000 కూడా చేయలేకపోవచ్చు. ఇది బిజినెస్ ఫెయిల్యూర్ అని వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారనమాట. కాబట్టి నీ ఇన్కమ్ ఇంత అని చెప్పడానికి లేదు, అది ఫ్యాక్ట్ అనమాట. ఫ్యాక్ట్ చెప్తే ఏమవుతుందంటే ఫస్ట్ ఎగ్జిట్ అయిపోతారు. ఫ్యాక్ట్స్ చెప్పకూడదు అసలు. ఫ్యాక్ట్స్ నమ్మే వాళ్ళు కూడా ఉంటారు, అవునవును, ఫ్యాక్ట్స్ నమ్మే వాళ్ళు ఉంటారు, దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు మీ విషయానికే వస్తే, మీరు అప్రాక్సిమేట్ గా మీరు ఆల్రెడీ సక్సీడ్, ఆల్రెడీ గ్లోబల్ అచీవ్మెంట్ అవార్డు కూడా తీసుకున్నారు కాబట్టి మీరు అసలు మంత్లీ ఎంత వరకు ఎర్న్ చేస్తారు, మినిమం ఎంత? మాక్సిమం లో ఏం చెప్పొద్దులే కానీ మినిమం చెప్పండి. మినిమం ఎట్లా అంటే, నాకు ఇప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో ఈ బిజినెస్ కాకుండా మళ్ళీ సైడ్ బిజినెస్ కూడా ఉంటుంది నాకు. ఇదేమవుతుంది అని అంటే, మనకు ఈ విషయం ఇంతవరకు ఎవరికి షేర్ చేయలేదు, బట్ ఏంటి అంటే ఎవరికైనా యూస్ఫుల్ గా ఉంటుందన్న విషయం తోటి బిజినెస్ స్ట్రాటజీ అనేది ఒకటి చెప్తున్నాను. మనకు చాక్లెట్ నా మెయిన్ ప్రోడక్ట్. చాక్లెట్ ప్యాకింగ్ బాక్సెస్ కానీ, ఇవి మోల్డ్స్ కానీ, ఇవన్నీ నేను ఎక్స్పోర్ట్ కూడా చేస్తాను. దీనికి సీజన్ ఎప్పటి వరకు ఉంటుంది మనకు? అప్ టు డిసెంబర్, న్యూ ఇయర్, క్రిస్మస్ వరకు ఉంటుంది. తరువాతకి సీజన్ అనేది ఉండదు, సీజన్ పడిపోతుంది. అప్పుడు సోప్స్, క్యాండిల్స్ వీటి మీద ఫోకస్ చేస్తాను. సమ్ వస్తుంది, బట్ మనకేంటి, మనకి ఎవ్రీ మంత్ ఈ సీజన్ లో చూసిన అమౌంట్ అప్పుడు చూడకపోతే మనకు గిలగిల కొట్టుకుంటుంది పానం. అలా ఉంటది అనమాట. అది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది, అలా జరగాలి కూడా. అలా ఉంటేనే మనం 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతాం కదా. నిరాశవాదులు, డబ్బులకు అసలు ఆశపడము, ఇలాంటి వర్డ్స్ చెప్తే మరి 10 మందికి ఎవరు ఉపాధిస్తారండి? అంతే కదా. నేను అలా ఒప్పుకోను. ఖచ్చితంగా మనము ఒక ఫిక్స్డ్ గా ఒక ఇన్కమ్ ఉండాలని చెప్పేసి మనము సైడ్ గా ఇంకో బిజినెస్ కూడా స్టార్ట్ చేసాం అనమాట. అదేంటి అంటే ఒక బొటిక్. అయితే ఏం కాన్సెప్ట్ స్టార్ట్ చేసాము అని అంటే, మనకు ఫారెన్ లో ఈ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు అండి, ఒక ఫ్రెండ్ అంటే నాకు స్పెషల్ గా ఫ్రెండ్స్ ఎవరు ఉండరండి. నేను అట్లీస్ట్ నైబర్ తో కూడా ఎప్పుడు మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. అందరు కస్టమర్స్ ఫ్రెండ్స్. అలా ఆస్ట్రేలియాలో ఒక ఉమెన్, నియర్లీ 60 years ఏజ్ ఉంటుంది. తను మన ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. హాబీ, జస్ట్ హాబీనే.
అదేంటి అంటే తను నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి సంథింగ్ ఏదో ఒకటి చేయాలని చేస్తూ ఉంటారు. తను ఒక రోజు అడిగారనమాట, నేను ఇంట్లో శారీస్ సేల్ చేస్తాను, బట్ మన దగ్గర బ్లౌజ్ స్టిచ్చింగ్ ప్రాబ్లం ఉంటుంది, ఎవరు స్టిచ్ చేయరు, నేను కొన్ని ఇస్తాను, మీరు స్టిచ్ చేయించి పంపిస్తారా అమ్మ, నా దగ్గర ఎవరు లేరు ఇక్కడ, మీరు జస్ట్ ఫ్రెండ్లీగా అడుగుతున్నాను, మీరు బయట చేయించి నాకు ఇస్తారా అని అడిగారు. అడిగితే నాకు వెంటనే ఐడియా వచ్చింది. వెంటనే ప్రతిదీ మనం బిజినెస్ లో కన్వర్ట్ చేసుకోవడం మనకు ఒక అలవాటు. అలా ఐడియా వచ్చేసేసి కరెక్టే కదా, మనము డ్రెస్సెస్ ఎలా అయితే రెడీమేడ్ ఉంటాయో శారీస్ బ్లౌజెస్ కూడా రెడీమేడ్ తయారు చేసేస్తే, ఇప్పుడు ఏమైంది అని అంటే ఈ మధ్య కాలంలో పిల్లల దగ్గర నుంచి టీనేజ్ వాళ్ళు ఇంత ముందుకు చీరలు కట్టే వాళ్ళేమో లేదో తెలియదు కానీ ఇప్పుడు ట్రెండీగా స్టైలీగా చీరలు కట్టేస్తున్నారు. అవును, నీడ్ కూడా అలానే ఉంటుంది. ఒకసారి కట్టిన చీర మళ్ళీ ఇంకోసారి కట్టేది లేదు. మరి బ్లౌజ్ తొందరగా రెడీ అవుతాయా? రెడీ కావు కదా, అదొక ప్రాబ్లం. మళ్ళీ కాస్టింగ్ ఎంత అవుతుంది? చాలా కాస్ట్ అవుతుంది. ఒక్కోసారి శారీ కంటే బ్లౌజ్ కి ఎక్కువ అవుతుంది. ఇలాంటి టైంలో నాకు ఆలోచింపజేసింది. ఇక అలాంటప్పుడు నేను ఆలోచించాను అనమాట, మన దగ్గర ఇంత ప్రాబ్లం ఉంది, ఫారిన్ కంట్రీస్ లో ఎలా ఉంటుంది అని అంటే, ఎలా ఉంటారమ్మా మీ దగ్గర, మన ఇండియన్స్ ఎలా ఉంటారు అని అంటే, మన ఇండియాలో ఎలా ఉంటారో అలానే ఉంటారు అని చెప్పారు. అదేంటి అని అంటే, లేదు యుఎస్ లో అమ్మాయి ఉంటుంది, వాళ్ళ దగ్గర కూడా మన ఇండియాలో ఎలా ఉంటామో అక్కడ కూడా అంత జనాభా ఉన్నారు, మన వాళ్ళు ఇంటి కుక్కలు అక్కడికి స్ప్రెడ్ అయిపోయాము, అలా చాలా ఉంది, అందరికి ప్రాబ్లం ఇదే అని చెప్పారు అనమాట. దాని గురించి వర్కౌట్ చేశాను. వర్కౌట్ చేసేసి వెంటనే కొన్ని సైజెస్ అంటే ఈ బ్లౌజ్ ఇంత సైజ్ వరకు సరిపోతుంది, ఈ బ్లౌజ్ ఇంత వరకు సరిపోతుంది అనేవి 2 సెగ్మెంట్స్ చేసేసుకొని మాక్సిమం సరిపోయే విధంగా అలా చేసుకొని, మనకు ఆల్రెడీ చేసే వాళ్ళు ఉంటారు కదా గార్మెంట్స్ వాళ్ళకి ఇచ్చేసేసి బ్లౌజ్ స్టిచ్ చేయించేసాను. వాటికి శారీస్ కూడా కస్టమైజేషన్ మనకు మార్కెట్ లో ఉన్నాయి కాకుండా కొంచెం ట్రెండీగా డిజైనర్ గా చేపించేసాను. ఇదంతా నాకు టైం ఎప్పుడు దొరికింది? సమ్మర్ లో. ఇక్కడ కొద్దిగా వర్క్ తక్కువ ఉంటుంది కదా ఆ టైంలో, అలా చేసేసి సేల్ చేసేసాను. తర్వాతకి ఇది ఓకే, మన దగ్గర ఉన్న కస్టమర్స్ తోటి అయిపోయింది. నాకు ఆల్రెడీ కాంటాక్ట్స్, మనకి ఇంటర్నేషనల్ లెవెల్ ఎలా సేల్ చేయాలి, ఎక్స్పోర్ట్ ఎలా చేయాలనేది ఐడియా ఉంది కాబట్టి మనం కొన్ని ఫ్యూ వెబ్సైట్స్ లో పెట్టుకుంటే సేల్ అవుతున్నాయి. బట్ ఇదే కాన్సెప్ట్ మన ఇండియాలో ఎందుకు తీసుకురాకూడదు అని చెప్పేసి ఫస్ట్ ఫారెన్ లో సేల్ చేశాక మన ఇండియాకి తీసుకొచ్చాను. మనకి ఇప్పుడు ట్రెండింగ్ ఏంటి, యూట్యూబ్ లో చీరలు సేల్ చేయడం ఎక్కువ ట్రెండింగ్ అయిపోయింది, సేల్స్ కూడా బాగుంటున్నాయి. అలా అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. చేసేసి ఒక స్టైల్ గా, ఒక పోష్ గా, ఒక బిల్డప్ ఇచ్చి మాట్లాడితే అంటే మనము ఈ బిజినెస్ లో ఉన్నాం కదా, అదే లెవెల్ అక్కడ చూపించుకుంటే నడుస్తుందా? నడవదు. శారీస్ ఆమెది శారీస్ అమ్మేలాగా ఉండవే అని ఒక కామెంట్ పెట్టింది. కామెంట్ పెట్టగానే దాన్ని నెగిటివ్ తీసుకోలేదు నేను. సరే కరెక్ట్ కదా, మరి నేను ఒక లెవెల్ వదిలేసేసి నేను ఒక దాంట్లోకి వచ్చేసి నేను శారీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేనేంటో ఒక CEO లెవెల్లో, ఒక MD లెవెల్లో మాట్లాడితే ఎవరికి రీచ్ అవుతుంది? అలా రీచ్ కాదని చెప్పేసి నా గెటప్, సెటప్, మాటలు అన్ని మార్చేయడం జరిగింది అనమాట. మార్చేసి శారీస్ అమ్మడానికి ఎలా ఉంటామో అదే విధంగా మాట్లాడడం దాంట్లో. అలా మళ్ళీ చేంజ్ అయిపోయారు. చేంజ్ అయిపోయిన తర్వాతకి మళ్ళీ దాంట్లో ఇన్కమ్ అనేది వస్తుంది. దాంట్లో ఇన్కమ్ అనేది మంచి ఇన్కమ్ వస్తుందండి. ఒకవేళ శారీస్ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేస్తాను అని అంటే, మీకు కావాలి అని అంటే మీరు కాంటాక్ట్ కావచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నాకు కాంపిటీషన్ అంటూ ఏం లేదండి. నేను ఎక్కడ శారీస్ తీసుకొస్తాను, ఎక్కడ చేపిస్తాను, అక్కడ 10 మంది కూడా వస్తారు. నేను తీసుకొచ్చే శారీ వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి అక్కడ అన్ని ఉంటాయి. ఈ శారీ అసలు ఎవరు తీసుకుంటారు బాబు, అసలు ఇవి ఎందుకు తయారు చేస్తారు, మేమని రిజెక్ట్ చేస్తాం కదా. అది వేరే వాళ్ళు వచ్చి ఎంత బాగుంది అని తీసుకుని వెళ్తూ ఉంటారు. టేస్ట్లు అనేది చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఒకళ్ళకి నచ్చింది ఒకళ్ళకి నచ్చాలని లేదు కదా. లేదు. అలా మనకు ఏంటి అంటే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న బిజినెస్ ఐడియా ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనుకుని నేను చెప్తున్నాను. అలా వచ్చింది. అయితే నాకు ఈ 2-3 months నేను బ్లాకేజ్ లో ఉంటాం కదా, మనకు ఇన్కమ్ అనేది ఇక్కడ జనరేట్ కాని టైంలో అక్కడ ఇన్కమ్ అనేది వస్తుంది నాకు. అదే ఇన్కమ్ ని మళ్ళీ ఇప్పుడు మనకు సీజన్ వచ్చినప్పుడు నేను బల్క్ లో సమ్ అమౌంట్ పెట్టాల్సి ఉంటుంది. ఒకటేసారి నేను ఈ సీజన్ లో 1 lakh బాక్సెస్ నేను రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. సేల్ అయినా సేల్ కాకపోయినా నాకు 1 lakh బాక్సెస్ ఉండాల్సిందే. ఒక 45,000 to 50,000 చాక్లెట్ మోల్డ్స్ రెడీగా ఉండాలి. అంటే నాకు ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది చెప్పండి. ఇప్పుడు నాకు వచ్చిన ఇన్కమ్ ని మొత్తం నేను సేవింగ్స్ పెట్టుకున్న తర్వాతకి మళ్ళీ దాంట్లో నుంచి నేను బయటికి తీయకుండా మళ్ళీ సైడ్ బిజినెస్ అనేది ఇంకోటి చూసుకున్నాను. దాంట్లో నుంచి దీంట్లోకి పెట్టుకున్నాను అనమాట. అయితే ఇప్పుడు ఇదంతా నాకు 1 day లో జరిగింది ఏం కాదండి. మీరు కూడా ఎవరైనా కానీ ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు వెంటనే ఆరాటపడి ఇవన్నీ స్టార్ట్ చేద్దాము అనే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను day 1 రోజు నాకు కూడా ఏమీ లేదు. మనం చేస్తూ ఉన్న కొద్దీ, డబ్బులు వస్తున్న కొద్దీ, మనకు నాలెడ్జ్ ఉన్న కొద్దీ, మనం కొన్ని చోట్ల మోసపోకుండా ఉండడం, సేవ్ కావడం,
కొన్ని చోట్ల ఎక్కువ హెవీగా ఇన్వెస్ట్మెంట్ పెట్టి లాస్ కాకుండా ఉండడం, ఇలాంటి ఎక్స్పీరియన్స్ వల్ల మనం తొందరగా స్ప్రెడ్ కావడం జరిగింది అనమాట. అలా జరగడం జరిగింది అంతే. చూడగానే వెంటనే అన్ని బిజినెస్ స్టార్ట్ చేయాలి, వెంటనే ల్యాక్స్ సంపాదించాలని టెన్షన్ పడద్దు. 500 వచ్చినా పర్వాలేదు, హ్యాపీగా ఫీల్ కావాలి. మన ఓన్ గా మనం బిజినెస్ స్టార్ట్ చేసి మనకి ఇంత ఇన్కమ్ వచ్చింది అనేది హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో ఈ బిజినెస్ కి సంబంధించి మీరు ఐడియాస్ కానివ్వండి, ట్రైనింగ్ కానివ్వండి, అలా ఏమన్నా ఇస్తారా? ఎంత టైం పడుతుంది? అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైమా? అసలు ఓవరాల్ గా అసలు ఎంత పట్టొచ్చు? నేను మెయిన్ గా అంటే డెజర్ట్ క్యాండిల్స్ అండి. ఇప్పుడు ప్రెసెంట్ గా ట్రెండింగ్ లో ఉంది. ఇంకా ఎక్స్పోర్ట్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్న ప్రోడక్ట్ ఏదైనా ఉంది అంటే డెజర్ట్ క్యాండిల్స్. డెజర్ట్ క్యాండిల్స్ అంటే మనం క్యాండిల్స్ అంటే ఏమనుకుంటాము, జనరల్లీ కరెంట్ పోతే వాడుకునేటివి, లేకపోతే చర్చ్ లో పెట్టుకునేటివి అని అనుకుంటాం. క్యాండిల్స్ అంటే క్యాండిల్స్ ఒక పెద్ద హిస్టరీనే ఉందండి. దాని వాల్యూ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. మనకు ఏంటి అంటే ఇప్పుడు మనం దీపం పెట్టుకుంటాం కదా, దాంట్లో యూజ్ చేసే ఆయిల్ నిజమైన ఆయిల్ కానే కాదు, నిజమైన నువ్వుల నూనె కానే కాదు, జస్ట్ ఆయిల్ అంతే. దాని వల్ల ఆ పొగ పీల్చడం వల్ల మన హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఈ క్యాండిల్స్ లో సోయా వ్యాక్స్, హనీ బీ వ్యాక్స్ అవి ఉంటాయి. వ్యాక్సెస్ అవి 100% ప్యూర్. దాన్ని కల్తీ చేయడానికి ఏం లేదు. హనీ తీసాక వేస్టే కదా హనీ బీ వ్యాక్స్ అనేది, ఇంకా దాన్ని కల్తీ చేయడానికి ఏం లేదు. అదొకటి. అయితే దాంట్లో ఎసెన్సెస్ ఉంటాయి, ఇంకా ఆయిల్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని మనకు హెడేక్స్ ఉన్నాయనుకోండి, అవి క్యూర్ కావడానికి కూడా కొన్ని మింట్ అలాంటి కొన్ని ఆయిల్స్ ఉంటాయి. తర్వాతకి మనకు డిప్రెషన్ లో ఉన్నాము, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటికి కూడా ఆయిల్స్ ఉంటాయి అన్నమాట. అవన్నీ దాంట్లో మిక్స్ చేసినప్పుడు అది మెడిటేషన్ మనము దాంట్లో ఉంటాయి. మెడిటేషన్ చేసుకునేటప్పుడు మనము లైట్ ని చూసుకొని మనం మెడిటేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ టైంలో మనకు తెలియకుండానే మన ఆరా క్లీన్ కావడము, మంచి అరోమా తోటి మనము బ్రీత్ చేస్తూ ఉంటాం కదా, దాని వల్ల మన బ్రెయిన్ లో కొన్ని న్యూరాన్స్ లో ఏమైనా డిస్కనెక్షన్స్ జరుగుతా అవన్నీ కనెక్ట్ కావడము, అలా దానికి ఒక సైన్స్ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు, అది తెలిసిన కంట్రీస్ ఉంటాయి చూసారా, అక్కడ ఫుల్ డిమాండ్ ఉంది. ఓకే. సో ఈ క్యాండిల్స్ కి సంబంధించి ఏ కంట్రీస్ లో ఎక్కువగా డిమాండ్ ఉందంటారు? మన ఇండియాలో తప్ప ఇక్కడే ఉందండి. అవునా? ఇండియాలోనేనా క్యాండిల్స్ తక్కువ? అంటే మనం దీపము దీనికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాం కదా, రైట్? బట్ ఇప్పుడు నా వెడేస్ చేంజ్ అవుతుంది. అయితే నేను ఎప్పుడైనా 10 years ముందుగా ఆలోచిస్తాను అనమాట. 10 years తర్వాతకి ఏం వస్తుంది అనే దాని గురించి ఈ రోజే నేను ఆలోచిస్తాను. దాని ప్రోడక్ట్ ఈ రోజే నా దగ్గర రెడీగా ఉంటుంది. 10 years తర్వాత ఫుల్ గా స్ప్రెడ్ అవుతుంది చూసారు కదా, ఇండియా మొత్తం స్ప్రెడ్ అవుతుంది కదా, దానికి సంబంధించిన ప్రోడక్ట్ ఎంత మంది ఆర్డర్ చేసినా నా దగ్గర రా మెటీరియల్ దొరికే విధంగా ఉండాలి అని అంటే నేను 10 years ముందు నేను ప్రిపరేషన్ లో ఉండాలి. ఇది నేను చైనా వాళ్ళ దగ్గర నేర్చుకున్న కాన్సెప్ట్. ఇది వాళ్ళు 20 years ముందు ఉంటారు, నేను అట్లీస్ట్ 10 years ముందు ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు నేను చెప్పిన కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, అది మీరు ఎగ్జాక్ట్లీ ఒక 5 years తర్వాత చూడండి, ఎక్కడైనా ఇవే ఉంటాయి అన్నమాట. అలా ప్రతి దాన్ని మార్కెట్ ని నేను కొంచెం ముందుగానే నేను దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. లేదు అని అంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఆ మార్కెట్ ని చేసేస్తారు, లేకపోయినా కానీ చేసేస్తూ ఉంటారు. అలా అయిపోతుంది మార్కెట్. ఓకే. సో క్యాండిల్స్ కి సంబంధించి ఈ రా మెటీరియల్ కానివ్వండి, దీనికి సంబంధించిన ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని అనుకునే వాళ్ళకి క్యాండిల్స్ కి సంబంధించి చెప్పండి. ఏమేమి దొరుకుతాయి, ఎంత అమౌంట్ పెట్టాలి, ఎన్నిసార్లు అసలు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది, ఒకసారి అప్రోచ్ అయితే సరిపోతుందా, వెరీ స్టార్టింగ్ లో ఎంత ఎర్న్ చేయొచ్చు? ఓకే అండి, నేను బెస్ట్ ఐడియా ఇస్తాను. ఏంటి అంటే క్యాండిల్స్ లో మనకు దివాళీకి క్యాండిల్స్ ఎక్కువ మనం వాడతాం. ఇప్పుడు దీపం అన్నారు కాబట్టి నేను మన ట్రెడిషన్ కి రిలేషన్ మనం వాడే వాటి గురించి నేను ఐడియా ఇస్తాను. మన క్యాండిల్స్ లో ఇప్పుడు డిజైనర్ క్యాండిల్స్ వస్తున్నాయి, మంచి డెకరేటివ్ క్యాండిల్స్ అనేది వస్తూ ఉన్నాయి. అవి ఎలా తయారు చేసినా ఫ్రీ ట్యూటోరియల్ మన ఛానల్లో ఉంటుంది. వాటికి ఖచ్చితంగా మనకు 20 rupees మనం ఒక క్యాండిల్ మీద స్పెండ్ చేస్తే 20 rupees ప్రాఫిట్ అనేది వస్తుంది. గ్యారంటీ సేల్స్ అసలు ప్రాబ్లం అనేది ఉండదు. దానికి కావాల్సిన పిక్స్ ఇస్తాను, మీరు సైడ్ లో పెట్టేసేయండి. అయితే అవి A to Z ఎలా చేయాలనేది కాన్సెప్ట్ అనేది మన దగ్గర ఉంటుంది. మీరు ఒకవేళ ఈ బిజినెస్ లోకి స్టార్ట్ కావడమే పెద్ద ఆలోచనలు ఏం అవసరం లేదు, చిన్నగా ఇది స్టార్ట్ చేసుకోండి. ఓకే, అది ఖచ్చితమైన సేల్స్ ఉంటాయి. ఓకే. ట్రైన్ ఉంటుందండి దీనికి సంబంధించి? అంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, క్యాండిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అసలు ఆ రా మెటీరియల్ దాన్ని మళ్ళీ లిక్విడ్ చేసుకొని దాంట్లో పోసుకొని దానికి అంతా కరెక్ట్ గా ఆ రూపం రావాలి అంటే టైం టేకెన్ కదా. సో ఎన్ని రోజులు పడుతుంది అంటారు ఈ ట్రైనింగ్ అంతా కూడా? 1 day చాలండి.
కరెక్ట్ ట్రైనర్ దగ్గర కరెక్ట్ ట్రిప్స్ తెలుసుకోవడానికి మీకు ఒక 1 డే చాలు. మీకు నాలెడ్జ్ లేని వాళ్ళు 1 మంత్ కోర్స్ చేసినా కానీ అది వేస్ట్ అనమాట. అయితే నేను మాక్సిమం ఏం చేస్తాను అని అంటే చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తాను, క్రియేటివిటీగా పెడతాను. క్యాండిల్స్ లో లాస్ట్ ఇయర్ నేను లడ్డు క్యాండిల్, మోతిచూర్ లడ్డు ఉంటుంది కదా, లడ్డు క్యాండిల్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేసాము. ఇంకా స్వీట్ షేప్, కాజు కట్లీ, అలా కొన్ని స్వీట్ షేప్ లో. దివాళీ టైంలో మనం ఏంటి స్వీట్స్ అనేది ఇస్తూ ఉంటాం, ఇంకా క్రాకర్స్ ఇస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనము ఈకో ఫ్రెండ్లీ క్రాకర్స్, మనకు పొల్యూషన్ కాబట్టి నేను క్యాండిల్స్ ని ఏం చేశాను అని అంటే, క్యాండిల్స్ ని ఈ లడ్డు షేప్ లో ప్రిపేర్ చేసుకున్నాం. దాని మౌల్డ్స్ మేమే చేసుకుంటాం. అది ఎవరైనా చూస్తే మాత్రం ఇది ఖచ్చితంగా కాజు కట్లీ అనుకుంటారు, స్వీట్ అనుకుంటారు, ఇది లడ్డు బర్ఫీ అని అనుకుంటారు. అలాంటి షేప్సే ఉంటాయి, బట్ అవి క్యాండిల్స్. తీసుకున్న వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇవి కార్పొరేట్ గిఫ్ట్ చేసాం లాస్ట్ ఇయర్ మేము. అది ఐడియా వచ్చింది, రాగానే ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ చేసాము. అది ఇమీడియట్లీ అది ఎక్కడ మార్కెట్ లో కనపడపోయేసరికి ఒక పెద్ద కార్పొరేట్ గిఫ్ట్ వచ్చింది అనమాట మాకు. గిఫ్టింగ్ కోసము 2000 పీసెస్ ఆర్డర్ వస్తే ఇమీడియట్లీ చేసి పంపించేసాము. అది మోతిచూర్ లడ్డు లాగా ఉంటుంది, అది చాక్లెట్ బాక్స్ తో పాటుగా అదొకటి గిఫ్ట్ అనమాట. అలా మనము వెలిగించినప్పుడు బర్త్డేస్ ఉన్నాయనుకోండి, బర్త్డేస్ లో ఇప్పుడు కేక్ తో పాటుగా దాంట్లో పెట్టి ఇలా వస్తుంటాయి కదా లైట్స్, స్పార్క్స్ అంటారు కదా, దానివల్ల నిజంగా చెప్పాలి అంటే అసలు మంచిదే కాదండి. అయినా కానీ మనం అందరు వాడుతురు కదా అని మనం వాడడం. ఇప్పుడు నేనేం చేశాను అంటే, ఈ మోతిచూర్ లడ్డు షేప్ ఉంది కదా, అది ఆ క్యాండిల్ పెట్టాను. అది మంచి సోయా వ్యాక్స్ తోటి చేసింది, మంచి అరోమా వస్తుంది. అది మీరు బర్త్డే కేక్ తో పాటు అది కూడా పెట్టారు. ఏది నివాళి ప్లేట్ లాగా ఉంటుంది కదా, అలాంటి ప్లేట్ లో ఒక 3-4 రకాల స్వీట్స్ పెట్టారు. వాటిని వెలిగించారు, ఒక వీడియో చేశారు. ఎలాగో మనం బర్త్డే అంటే వీడియోల కోసం, ఫోటోల కోసం స్ప్రెడ్ చేసుకోవడానికే కదా. అలాంటప్పుడు ఇది మనము 1 to 1 ఒక వీడియో చూడగానే ఎంతమంది ఎన్ని ఆర్డర్స్ వస్తాయి ఊహించండి ఒకసారి. డిఫరెంట్ గా ఆలోచించడం, అందరిలాగా కాకుండా డిఫరెంట్ గా ఆలోచించడం ద్వారా మనకు సేల్స్ వస్తాయండి. సో ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు షేప్స్ అన్నారు కదా, లడ్డు కానివ్వండి, ఈ కట్లెట్, ఇలాంటివి కూడా, ఈ షేప్స్ అనేవి కూడా మీరు ఇక్కడ ట్రైనింగ్ లో చెప్పడం జరుగుతుందా? ఓకే, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. అయితే బేసిక్ ఇది ఏంటి అంటే, ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకుంటేనే మనకు ఒక బిజినెస్ లాగా చేసుకోవడానికి ఉంటుంది. మనం వితౌట్ ట్రైనింగ్ జస్ట్ ఆఫ్ నాలెడ్జ్ తోటి అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని చేసాం అనుకోండి, ఇప్పుడు అదే క్యాండిల్ మీరు చేయగానే బాగానే ఉంటుంది, షేప్ వచ్చేస్తుంది. తర్వాత కస్టమర్ కి వెళ్ళేసరికి, రీచ్ అయ్యేసరికి వాళ్ళు ఇమీడియట్లీ యూజ్ చేస్తారని గ్యారంటీ లేదు. ఒక 1 వీక్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఆ టైంలో కలర్ చేంజ్ అయిపోతుంది, అరోమా వెళ్ళిపోతుంది. నువ్వు సెంటెడ్ క్యాండిల్ అన్నావు, అది క్యాండిల్ స్మెల్ రావట్లే అంటారు కస్టమర్. ప్రతి దానికి ట్రిక్ ఉంటుందండి, ట్రిక్ ఉంటుంది, ఆ షేప్ రావాలన్న ట్రిక్ ఉంటుంది. కాబట్టి మనకు కరెక్ట్ గా కావాలి అని అంటే మాత్రము ట్రైనింగ్ అనేది కంపల్సరీ. ఓకే, ఏమైనా ప్రైస్ చెప్పగలరా? ఒకవేళ ఈ క్యాండిల్ కి సంబంధించిన ఏదైనా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఇంత అవుతుంది, ఈ ట్రైనింగ్ ఇంత అవుతుంది అప్రాక్సిమేట్లీ అయితే 2000 పెట్టండి మాత్రం మనకి ఏ ట్రైనింగ్ ఉండదండి. ఆ 2000 అనేది మీరు నేర్చుకున్నాక మీరే చెప్తారు, నేను పెట్టింది నథింగ్ అని చెప్పేసి మీరే అర్థం చేసుకుంటారు. చాలా తక్కువే అండి. అది కూడా ఏంటి అని అంటే, నేను రికార్డెడ్ క్లాసెస్ పెడితే ఎవరు ఇష్టపడట్లేదు. లేదు మేడం, మీరు ఖచ్చితంగా ఇన్వాల్వ్ కావాలని అడుగుతున్నారు. 1 to 1 వాళ్ళు జూమ్ లో మాట్లాడినప్పుడే వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను కూడా వాళ్ళకి లాస్ట్ ఎండ్ ఆఫ్ ది మీటింగ్ వాళ్ళకి పర్సన్ టు పర్సన్ మాట్లాడి వాళ్ళకు సమ్ మోటివేషన్, సమ్ కాన్ఫిడెన్స్ ఇచ్చినప్పుడే వాళ్ళు దాని మీద స్టిక్ అయిపోయి ఉంటున్నారు. లేదు అనుకోండి, రికార్డ్ క్లాస్ ఇచ్చామనుకోండి, వాళ్ళు స్టిక్ అవ్వట్లేదు, అన్ని వీడియోస్ లాగానే చూస్తూ ఉన్నారు, వదిలేస్తూ ఉన్నారు. ఇందాక చెప్పాను కదా, ఒక కస్టమర్ 200 రూపీస్ నుంచి 2 lakhs పెట్టారు అని, అది జస్ట్ నా మోటివేషన్. ఎందుకు అని అంటే, లేదు అందరు చేస్తున్నారు, ఒక్కదాన్ని వెంటకబడిపోయావు అని అంటే, అమ్మో అందరు చేస్తున్నారా నేనా అని చెప్పేసి ఫాస్ట్ వెళ్ళిపోవడం అనమాట. అది నిజంగా అంటే దాన్ని మోటివేట్ చేయడానికి కొన్ని అలా చెప్తూ ఉంటాం, అలా చేస్తూ ఉంటారు. అలా నేను పర్సన్ తోటి ఇంటరాక్ట్ కావాలి, సమ్ టైం ఇవ్వాలి అని అంటే సమ్ అమౌంట్ అనేది లేకుండా మనం కూడా చేయలేము. సో మినిమం 2000 అన్నారు, మాక్సిమం ఎంత అవ్వచ్చు? అన్ని ఇట్లా మౌల్డ్స్ కానివ్వండి, ఇప్పుడు మీరు అన్నటువంటి షేప్స్ కానివ్వండి, ఇవన్నీ కంప్లీట్ గా ఆరోమా రావటం కానివ్వండి, ఇవన్నీ కంప్లీట్ గా ఒక క్యాండిల్ కి సంబంధించి కంప్లీట్ పిక్చర్ వాళ్ళ మైండ్ లో ఉండిపోయి లైఫ్ టైం అది ఒక బిజినెస్ లాగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందండి? మీరు స్టార్ట్ చేయాలంటే 5000 రూపీస్ చాలండి, చాలు. నేనేం చెప్తాను అని అంటే, ఇది అన్ని రకాలు తెచ్చుకొని పెట్టుకొని వాటిని ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని వాటిని తీసుకోవడానికి, వాటిని మళ్ళీ
అప్పులు చేయడము, లేదు అంటే కొంచెం టెన్షన్ కావడం జరుగుతుంది. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాము అని అంటే ఖచ్చితంగా మనకు ఒక ప్రెజర్ అనేది వచ్చేస్తుంది. ఆ ప్రెజర్ అనేది పడకూడదు. మీరు 5,000 తోటి స్టార్ట్ చేయండి. ఆ 5,000 కూడా ఏమనుకోండి అని అంటే, నేను జస్ట్ ఒక దసరాకి ఒక మంచి చీర కొనుక్కున్నా అనుకోండి. అది పెట్టిన అనుకోవద్దు. ఒకసారి కట్టి మనం బీరువాలో పెడతాం కదా, అలానే అనుకోండి. నేను ఏదో పెట్టాను అనుకోవద్దు. మనం ప్రెజర్ పెట్టినప్పుడు ప్రోడక్ట్ రిజల్ట్ మంచి రాదు. ఆ ప్రెజర్ అంతా దాని మీద పడుతుంది. ఎంజాయ్ చేస్తూ జాయ్గా ఒక ఫీల్ అవుతూ ఒకటి తయారు చేయాలి. నేను ఇక్కడ ఒకటి చెప్తానండి, ప్రతి ఒక్కరు ఒకటి చెప్తాను. ఏంటి అని అంటే, ఫస్ట్ మన మైండ్కి మన బాడీకి ఒకటి అలవాటు చేయాలి. ఏంటి అంటే, ఫస్ట్ రా మెటీరియల్ అంటే ఇన్పుట్, తర్వాత ప్రాసెస్, తర్వాత అవుట్పుట్. రా మెటీరియల్ తయారు చేసిన తర్వాత ఒక ప్రోడక్ట్ రిలీజ్ కావాలి. ఈ ప్రాసెస్ ఉంటుంది చూసారా, ఇది చిన్న చిన్న ఐటమ్స్ తోటి ప్రాక్టీస్ అనేది చేయాలి. అప్పుడు మన బ్రెయిన్ అనేది నమ్ముతుంది అనమాట. ఏం నమ్ముతుంది? మనం చేయగలుగుతాము, ఏదైనా మనం చేయగలుగుతాము. దాన్ని సేల్ చేయండి, 100 రూపీస్ వచ్చాయి, మన బ్రెయిన్ నమ్ముతుంది, కాన్ఫిడెన్స్ ఇస్తుంది అనమాట. 100 రూపీస్ నాగానే 100 రూపీస్ అయినా కానీ నేను 1 lakh అనుకున్నాగా అనుకోకూడదు. ఈ 100 కలిపితేనే ఒకరోజు 1 lakh అవుతుంది. అలా ఆలోచించాలి. నేను అది కదా నా టాస్క్ ఇప్పుడు ఇలా అని చెప్పేసి అలా అనుకోకూడదు. ఎవ్రీ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఫైనల్ ప్రోడక్ట్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. కొందరు ఏంటి అని అంటే దాన్ని హ్యాపీగా తీసుకోలేరు. అలా ఉండకూడదు. ఖచ్చితంగా చిన్న పిల్లల మెంటాలిటీ ఎలా ఉంటుంది, ప్రతిదానికి ఎగ్జైట్ అయిపోతారు చూసారా, అలా ఎగ్జైట్ అయిపోతుండాలి. ప్రతిదానికి చాలా హ్యాపీగా ఎగ్జైట్ అయిపోతుండాలి. అలాంటప్పుడు హ్యాపీ హార్మోన్స్ మనకు మంచి రిలీజ్ అయినప్పుడే, హ్యాపీగా ఉన్నప్పుడే మనం అలాంటివి చేయడానికి ఎఫర్ట్ పెట్టడానికి మన ఫిజికల్ స్ట్రెంగ్త్ వస్తుంది. లేదనుకోండి ఫిజికల్ గా వీక్ అయిపోతాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇంకా ఇలాంటి అవార్డ్సే కాదు, ఇంకా చాలా మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.